stop your play in between. మధ్యలో మీరు ఆడే ఆటలను మానేయండి. Christ is going to come. క్రీస్తు రానై ఉన్నాడు. He is not coming to receive the white and white. ఆయన తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారిని తీసుకుని వెళ్ళడానికి రావట్లేదు. ఆయన coming back to receive the holy people. ఆయన పరిశుద్ధులను తనతో కూడా ఉంచుకోవడానికి ఆయన తీసుకుని వెళ్తా ఉన్నాడు. He is coming to receive the holy people. పరిశుద్ధులను తనతో కూడా తీసుకువెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. Look must be holy. నీ చూపు పరిశుద్ధంగా ఉండాలి. Thoughts must be holy. నీ తలంపులు పరిశుద్ధంగా ఉండాలి. Talk must be holy. నీ భాష పరిశుద్ధంగా ఉండాలి. Body language must be holy. మీ యొక్క చలనాలన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలి. Christian life must be holy. మీ క్రైస్తవ జీవితము పరిశుద్ధంగా ఉండాలి. So there is an order in the church. సంఘములో ఒక క్రమం ఉన్నది. There is an order in the ministry. సేవలో ఒక క్రమం ఉన్నది. And if you are saying that you are a minister, you are a believer. నేను ఒక విశ్వాసిని లేదా నేను ఒక సేవకునని మీరు చెప్పుకున్నట్లయితే walk in the spirit of God. దేవుని ఆత్మానుసారముగా నడవాలి. Walk in the spirit of God. దేవుని ఆత్మానుసారముగా నడవండి. If you are walking in the spirit of God, దేవుని ఆత్మానుసారముగా మీరు నడిచినప్పుడు you will be out of condemnation. మీరు శిక్షా విధి నుండి తప్పించుకుంటారు. That's the first reason for your victory. మీరు విజయము పొందుటకు మొట్టమొదటి కారణం ఏంటంటే